హలో ఫ్రెండ్స్, మనం హైహాయ వంశం గురించి తెలుసుకుందాం. సూర్యుని కొడుకు రేవంతుడు అశ్వశిక్షణలో, స్వారీలో అగ్రగణ్యుడు. అతడు ఒకనాడు విష్ణు దర్శనం కోసం అశ్వారూఢుడై వైకుంఠానికి వెళ్ళాడు. అతడు ఎక్కిన గుర్రం ఉచ్ఛైశ్రవం. అల్లంత దూరం నున్న ఉచ్ఛైశ్రవణం చూసి మేడపై ఉన్న లక్ష్మికి మనోవికారం కలిగింది. అలాగే చూస్తూ తదేక ధ్యానమునందు ఉండగా కొంచెం దూరం నుంచి విష్ణువు లక్ష్మి లక్ష్మి అని పిలిచాడు. ఆ పిలుపు ఆమె చెవిన పడలేదు. నయనం, హృదయం గుర్రం మీదనే ఉన్నాయి. దగ్గరగా వచ్చి విష్ణువు ఆమె వాలకం కనిపెట్టి, ఓసి చలచిత్తురాల, గుర్రమును చూసి మనసు పడ్డావా? నీ మనశ్చాపల్యం వల్ల చెంచల అని ఇక మీద నీకొక కొత్త బిరుదు వచ్చుగాక. అశ్వమును చూసి అనురాగవతివి అయ్యావు కనుక బడబ అయి, బడబ అంటే ఆడగుర్రం అన్నమాట, భూమిపై పుట్టు అని శపించాడు. ఆ శాపము చెవులు బడి లక్ష్మికి తెలివి, మనసులో కలత కలిగాయి. గజగజ వణికి విష్ణు పాదాలపై పడి క్షమించవలసిందని వేడుకున్నది. క్షణమైనా నిన్ను విడిచి ఉండగలనా? శాప విముక్తి అనుగ్రహించు అని విలపించింది. నా శాపం తప్పదు, వెళ్ళు. అన్ని విధాలా నాతో సాటి అయిన కొడుకు నీకు పుట్టినంతనే శాపం పోతుంది, నా సాన్నిధ్యం లభిస్తుంది అని చెప్పాడు. ఈ రభస అంతంత దూరాన నిల్చొని ఉన్న రేవంతుడు విని అనుకోకుండా నీటిలో నిప్పు పుట్టినట్టు నా రాక వల్ల ఆ తల్లికి ఇలాంటి దుర్దశ వచ్చిందే అని విచారించి కోపవిష్ఠుడైన విష్ణువును దరిచేరడానికి భయపడి అలాగే నమస్కరించి వెనుదిరిగి వెళ్ళి జరిగిన కథ తండ్రికి చెప్పాడు. లక్ష్మి నేలకు వచ్చి బడబై నడిచి తామస కలింది నదుల సంగమ స్థలాన వసతి ఏర్పరచుకొని శంకరుని ధ్యానిస్తూ కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసింది. ఆమె తపస్సుకి మెచ్చి పరమశివుడు పార్వతీ సమేతుడై ప్రమదగణాల వెంట రాగా వృషభ వాహనుడై ప్రత్యక్షమయ్యి, ఏమిటమ్మా ఈ పని? నీ భర్త సర్వసమర్థుడు, అతన్ని విడిచి నన్ను గురించి తపస్సు చేయడం న్యాయమా? సతికి పతియే కదా సర్వమును. పతిని కాదని ఇంకొకరిని బుద్ధిగల ఏ ఇల్లాలైనా కొలవచ్చునా అని అడిగాడు. ఏమి చేసేది శంకర, ఆయన శాపం ఇది. నాకు కొడుకు కలిగితే ఈ శాపం పోతుందట. వైకుంఠంలో ఆయన, నేల మీద ఈ రూపుతో నేను. ఇక కొడుకు కలగడం ఎలాగా? దీనికి ఏదో దారి నీవు చూపాలి అని బడబ రూపంలో ఉన్న లక్ష్మి దీనంగా అన్నది. ఇంకొకటి నేను తెలుసుకున్నది చెప్తానా అని చెప్పి లక్ష్మీదేవి పరమేశ్వరునికి ఈ విధంగా చెప్తుంది. నా భర్త ఒకప్పుడు ధ్యానంలో కొంతసేపు ఉండి కన్నులు తెరిచిన పీదప అడిగాను, ప్రభు, అందరికీ నువ్వు ధ్యానింపదగిన మహానుభావుడు కదా, మరి నీ ధ్యానం ఎవరిని ఉద్దేశించి? ఆయన అన్నాడు కదా, లక్ష్మి, నేను శివుణ్ణి ధ్యానిస్తున్నాను, అలాగే అతడు నన్ను ధ్యానిస్తూ ఉంటాడు, మా ఇద్దరికీ భేదం లేదు, కాబట్టి ఈ నా దుర్దశ నువ్వు తప్పించాలి అని అన్నది
అంతేకాదు ఆయన ఇంకా ఏమన్నాడో విను, జ్ఞాపకం వచ్చింది. నాకు శివునికి భేదం కల్పించి వాదించే అవివేకులు ఇహపరాలు లేకుండా చెడిపోతారు. నా భక్తుడు మతిమాలి శంకరుని నిందించిన, శంకర భక్తుడు నన్ను నిందించిన నరకానికి పోతారు అని ఆయన బోధించాడు. అది అర్థం చేసుకొని నిన్ను గూర్చి ఈ తపస్సు చేశాను అని లక్ష్మి చెప్పగా విని పార్వతీపతి ఇలాగూ అన్నాడు. సరే, విచారించకు. నీ భర్త అశ్వరూపుడై వస్తాడు. ఇది నా సంకల్పం. తప్పక వస్తాడు. నీ గర్భాన కొడుకు పుడతాడు. ఆ పిల్లవాడు రాజలోకానికంతకు అధికుడై ఏక వీరుడై అధిపుడు అవుతాడు. అతని మూలాన అతని వంశానికి హైహాయ వంశం అని పేరు వస్తుంది. తరువాత నువ్వు నీ భర్త నిజరూపాలతో వైకుంఠానికి వెళ్ళి కులాసాగా ఉంటారు. నీకు ఈ దుర్దశ రావడానికి అసలు కారణం నీ హృదయం నందున్న పరదేవతను మర్చిపోవడమే. ఈ క్షణం నుంచి ఆ జగజ్జనని ఏకాగ్రతతో ధ్యానించు. ఆ తల్లి దయ వల్ల సర్వము శుభప్రదమవుతుంది అని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు. శివుని మాటలకు బడబ తృప్తిపడి పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉంది. శివుడు కైలాసానికి వెళ్ళి చిత్రరూపుడు అనే ప్రథముణ్ణి రప్పించి వైకుంఠానికి వెళ్ళు, తనపై నాకున్న ఆత్మీయతను పురస్కరించుకొని చెప్పానని చెప్పు అని చెప్పి మన చిత్రరూపుడికి పరమేశ్వరుడు చెప్తున్నాడు. మహాలక్ష్మి విచారమును త్వరలో పోగొట్టు అని కొన్ని మాటలు చెప్పి పంపాడు. శివుని ఆజ్ఞ ప్రకారం చిత్రరూపుడు వైకుంఠానికి వెళ్ళి ద్వారపాలకులను చూసి తన రాక వైకుంఠునకు చెప్పవలసిందని కోరాడు. వారిలో ఒకడు జయుడు. లోపలికి వెళ్ళి శివదూత రాక చెప్పగా వెంటనే ప్రవేశపెట్టు అని విష్ణు అనగా జయుడు వెనుదిరిగి వచ్చి చిత్రరూపుణ్ణి లోపలికి పంపాడు. చిత్రరూపుడు విష్ణువు సందర్శించి నమస్కరించి శివుని మాటలుగా విన్నవించాడు. ప్రభు, నీకు తెలియంది లేదు. దక్షిణ యజ్ఞం కారణంగా దాక్షాయిని తాను త్యాగం చేసిన తర్వాత నేను ఎంతో తప్పించాను. ఇవి శివుని చెప్పిన మాటలు చిత్రరూపుడు చెప్తున్నారు విష్ణువుల వారికి. ఆమె హైమావతిగా జన్మించిన సమాచారం తెలుసుకొని చేపట్టి ఏ చింత లేక ఉన్నాను. పత్నిని ఎడబాసి ఉండడం సామాన్య మానవునికే సంతాపకరం. సర్వసంపదైన సర్వసంపదలను ఇచ్చేటువంటి లక్ష్మిని ఇంతకాలం నీవు విడిచి ఉండడం మాకందరకు చాలా విచారకరంగా ఉంది. ఆమె తామస కాళింది సంగమ ప్రదేశాన బడబ రూపంతో పరమేశ్వరుడి ధ్యానంతో నీకోసం తప్పిస్తుంది. వెంటనే హయ రూపంతో, హయ అంటే గుర్రం అన్నమాట, హయ రూపంతో ఆమెను చేరదీసుకొని సత్పుత్రుణ్ణి కని నిజరూపాలతో మీ ఇద్దరూ వైకుంఠానికి వెళ్ళి యథాపూర్వకంగా ఆనందంగా ఉండవలసిందని మా కోరిక అని చిత్రరూపుడు సవినయంగా చెప్పినది హరి విన్నాడు. మంచిది, అలాగే చేస్తాను అని శంకరునితో చెప్పని చిత్రరూపుని పంపి అశ్వరూపుడై హరి బడబ దగ్గరకు వెళ్ళాడు. అశ్వరూపుడైన హరిని చూడగానే బడబ రూపంతో ఉన్న లక్ష్మి గ్రహించి పిలిచినట్టు దరిచేరింది. ఇద్దరూ కోరిక తీరేంత కాలం ఆనందంగా ఆ ప్రదేశనందు విహరించారు. కొంతకాలానికి దివ్య సుందరుడైన కొడుకును కన్నది లక్ష్మీదేవి బడబ రూపంలో ఉన్నది. హరి లక్ష్మిని చూసి ఇక ఈ రూపం విడువు, ఈ శిశువు ఇక్కడ విడిచి మనం వైకుంఠానికి పోవచ్చు అని అనగానే ఆమె గుర్రపు మేను పోయింది. హరి నిజ రూపుడు అయ్యాడు. అంతలో విమానం వచ్చింది. ఈ పసికందును దిక్కుమాలిన పక్షిని చేసి విడిచిపోవడం కన్నతల్లైన నా మనస్సు ఒప్పుకోవట్లేదు అని లక్ష్మి కన్నీటితో హరిని చూసింది.
రమా విచారించకు, మన పిల్లాడు దిక్కుమాలిన పక్షి అవుతాడా? వీని నేను సంకల్ప బలమును ఫలముగా సృష్టించాను. యయాతి కొడుకు తూర్వుసుడు, అతడు దొడ్డవాడు, అంటే చాలా మంచివాడు, పుత్ర సంతతికై తపస్సు చేస్తున్నాడు. నా సంకల్పమును అనుసరించి ఇక్కడికి వచ్చి ఈ శిశువును తీసుకుపోయి పెంచి పెద్దవాడిని చేస్తాడు. అతడు వచ్చే వరకు ఈ శిశువుకి ఏ ప్రమాదం జరగదని రక్షణ నేను కల్పిస్తాను. కనుక చింతింపక సంతోషంగా విమానం ఎక్కువ అని హరి అనగా, లక్ష్మి ఆ పాల పాపని అక్కున చేర్చుకొని లేత చెక్కిళ్ళను మృదువుగా ముద్దాడి విడువలేక అక్కడ ఆకుల మెత్త కల్పించి దానిపై పరుండబెట్టి వేడి నిట్టూర్పు విడిచి బరువుగా అడుగులు వేస్తూ విమానం ఎక్కింది. హరి చేయూతతో రెప్పపాటు లోపల విమానం వైకుంఠం చేరింది. రమా విష్ణువులు విమానం దిగి తమ ప్రాసాదానికి ప్రవేశించి సుఖంగా ఉన్నారన్నమాట. తర్వాత రమాదేవి విష్ణువు విమానరూఢుడై వెళ్ళిన తర్వాత చంపకుడు అనే విద్యాధర జాతివాడు మదాలస అనే తన మదవతితో విమాన ప్రయాణం చేస్తూ ఏవో ముచ్చట్లాడుకుంటూ ఆ శిశువు ఉన్న చోటుకు వచ్చాడు. పైనుంచి బిడ్డను చూసి తేజో వైభవానికి ముగ్ధుడై విమానం నుంచి దిగాడు. పిల్లాన్ని ఎత్తుకొని వెళ్ళి మదాలసకు అందించాడు. ఆ సుందరి శిశువుని ఎత్తుకొని కౌగిలించుకొని నల్లన చెక్కిళ్ళు ముద్దాడి చింబుకం పుడికి శిరస్సు మూర్కొని వింతగా అడిగింది, ఈ పిల్లాడు ఇక్కడ ఎందుకు ఉన్నాడు? నీకు వీని విషయం తెలుసునా అని భార్య అడగ్గా, నిజంగా నాకు లేవలేసము వీని గురించి తెలియదు. హఠాత్తుగా పైనుంచి చూసి కిందకి దిగి ఎత్తుకొని వచ్చాను. మన ప్రభువుని ఇంద్రుని అడిగి తెలుసుకుంటాను. అతడు అంగీకరిస్తే ఈ శిశువుని మనం పెంచుకోవచ్చు అన్నాడు. ఇంద్రుని వద్దకు వెళ్ళాడు. పిల్లవాని సమాచారం చెప్పాడు. చంపక, ఈ బిడ్డడు హయరూపాలతో లక్ష్మీనారాయణులు కలిగినవాడు. యయాతి కొడుకు తూర్వూసుడికి ఈ శిశువునే పుత్రుడుగా శ్రీహరి నిర్ణయించబడింది. ఆ తూర్వూసుడు హరిప్రాణం వల్ల ఆ నదీ సంగమ స్థలానికి వచ్చే లోపల నువ్వు ఆ శిశువుని అక్కడ విడిచిపో. ఈ పిల్లాడు ఏకవీరుడనే పేరుతో భూమిలో విఖ్యాతుడవుతాడు. ఇది శ్రీహరి సంకల్పం, దానికి ఎవరో ఆటంకం కలిగించకూడదు అని ఇంద్రుడు చంపకుణ్ణి పంపివేశాడు. చేతికి అందును పండు రుణానుబంధం లేకపోతే ఇలాగ జారిపోతుందని విద్యాధర దంపతులు విచారించి ఆ పిల్లవాడిని నదీ సంగమ స్థలాన విడిచి వెళ్ళిపోయారు. అంత తపశ్చర్యలో ఉన్న తూర్వూసుడికి విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. తూర్వూసుడు బహువిధాల హరిని స్తుతించగా, వరము కోరుకో అన్నాడు విష్ణువు. ప్రభు, నా వరము నీకు తెలియదా? అపుత్రుకుడును, నన్ను సపుత్రుకుణ్ణి చేయవలసిందని తూర్వూసుడు అడగగా, తామసా కలింది సంగమ స్థలాన లక్ష్మియందు మగ శిశువును సృష్టించాను. వెళ్ళు, ఆ పిల్లవాడిని తీసుకొని పోయి పెంచుకో, వాడు శంకరుడవుతాడు అని చెప్పి అదృశ్యుడైనాడు. తూర్వూసునికి ఆనందాశ్చర్యాలకు అంతులేదు. తన కోసం లక్ష్మీపతి సుతుణ్ణి సృష్టించాడు. ఆ సృష్టి కూడా ఆ తల్లి చల్లని కడుపున ఏమి నా అదృష్టం అని ఆ మడక్కి ఒక అడుగు వెళ్ళి శిశువును చూచాడు. దివ్య జననీ జనకుల శిశువు కుడికాలి బొటనవేలును పట్టుకొని నోట పెట్టుకొని చకచకలాడే చూపులతో రాజును చూశాడు. రాజు మనస లక్ష్మీనారాయణులకు నమస్కరించి రెప్పవేయక ఆ శిశువును కొంతసేపు ఆశ్చర్యంగా ఆనందంగా చూసి మెల్లగా చేతుల్లోకి తీసుకున్నాడు. అతివేగ ప్రయాణంతో ఉరికిపోయి రాజాలయానికి వెళ్ళాడు. అంతఃపురాన ఉన్న భార్యకు మన్మధుడైన పిల్లవాడిని ఆప్యాయంగా అందించాడు. ఆమె పాపని అలాగే ఎత్తుకొని అనిమిషకాంత అయ్యింది. కొంతసేపు వాడిని చూడడంతో, ప్రాణేశ, ఈ నవమన్మథమూర్తి ఎక్కడ దొరికినాడు అని అడిగింది. పుత్ర సంతానం కోరుతూ నేను విష్ణువును గూర్చి తపస్సు చేస్తున్నానని తెలుసు కదా నీకు. ఆ తపస్సుకు మెచ్చి హరి
తాను పద్మవాసిని యందు సృష్టించిన ఈ శిశువుని మనకు అనుగ్రహించాడు అని చెప్పాడు రాజు. తరువాత జాతక కర్మాధికం సక్రమంగా చేసి ఏకవీరుడు అని పేరు పెట్టారన్నమాట. ఆ బిడ్డడు శుక్లపక్ష సుధాకినుడులాగా రోజును ఒక కొత్త కళతో కలకల్లాడుతూ వృద్ధి పొందినాడు. ఆ విధంగా ఏకవీరుడు పెరుగుతూ వేదాంగాలు, ధనుర్వేదము అర్హులైన గురువుల వద్ద నేర్చుకున్నాడు. అంతా పట్టాభిషేకము తగిన వయస్సువాడు కాగానే తూర్వసుడు ఏకవీరుడికి సలక్షణముగా పట్టాభిషేకం చేసి భార్యతో తపోవృత్తికి అడవికి పోయాడు. ఏకవీరుడు చక్కగా పరిపాలన చేస్తూ ఒకనాడు మంత్రి కొడుకు తోడురాగా గంగానది తీరానికి వెళ్ళాడు. అక్కడ వినోదిస్తూ విహారిస్తూ ప్రకృతి సౌందర్యానికి ఆనందిస్తూ గంగా జలాలలో ఒక చోట 100 రేకుల తామర పువ్వును, దానికి దక్షిణముగా ఒక సులక్షణ అయిన సుందరిని చూశాడు. అల్లనల్లన దగ్గరికి వెళ్ళాడు. ఏదో విచారంతో ఉన్నట్టు కనిపించినంది పద్మాక్షి. సాహసించి అడిగాడు, ఎవరు నువ్వు? ఇక్కడ ఒంటరిగా ఉన్నావు? నీ విచారమునకు కారణమేమి? నీ దేశముకు సరిహద్దు దాటగా ఆవల ఉన్న దేశమునందు రభ్యుడు అనే రాజు, అతని భార్య పేరు రుక్మరేఖ. ఆమె పిల్లలు లేక ఒకనాడు విచారిస్తూ భర్తతో అన్నది, నాదా, ఎన్ని ఉంటే ఏమి లాభం? నా కడుపున ఒక్క మొలకలేని ఈ గొడ్డు బతుకు భరించలేను. ఇంతకన్నా ఆడదానికి దుఃఖ కారణం ఏమి ఉంటుంది? ఆమె మాటలు విని ఓదార్చి రభ్యుడు సమర్థులైన బ్రాహ్మణులు రావించి పుత్ర సంతాన కాంక్షతో యజ్ఞం ఆరంభించాడు. యజ్ఞం పూర్తి కావచ్చిన పుణ్యఘాటికలో హోమకుండం నుంచి బంగారు బొమ్మ లాంటి పాప పైకి వచ్చింది. హోత ఆ పిల్లను తీసుకొని రాజుకు అందించి, రాజా, నీకీ పుత్రికియే పుత్రుడు. ఇది విష్ణు ప్రసాదం. ఈ పిల్లకు ఏకావలి అని పేరు అని అనగా రాజు పరమానందంతో ఆ పాపను భార్య చేతికి అందించాడు. రుక్మరేఖ సంతోషానికి అంతులేదు. పువ్వుల పొత్తిల్లో పెట్టి మేన ఈగ వాలకుండా చూస్తూ పెంచుకుంటూ ఉంది. నేను ఆ రాజు మంత్రికి తనయును. నా పేరు యశోవతి. ఏకావలి నేను ఒకే వయసు వారం అవడం వల్ల రాజు మా ఇద్దరిని సమానంగా చూస్తూ విడిచి ఉండలేని సకురాండ్రను చేశాడు. మన ఏకావలి చెలికత్తి అన్నమాట యశోవతి. తర్వాత ఏకావలి చల్లని పరిమళం వెదజల్లే పద్మాలంటే ప్రాణం వదిలేస్తుంది. అంత మక్కువ. ఆ కారణంతో నిత్యం గంగా నదికి వస్తూ కొంతసేపు వాటితో ఆడుకుంటూ నన్ను ఆడిస్తూ ఉండేది. ఈ విషయం ఆమె తండ్రికి చెప్పాను. ఆయన కోటలో పూదోటలో కమలాకారాలు ఏర్పరిచి కూతుర్ని లాలిస్తూ, నీకు తామర పువ్వులంటే ఇష్టం అని మీ చెల్లి యశోవతి చెప్పింది. మన కోటలోనే పూదోట నిర్మించాను. కమలవనాలు దూరంగా ఉన్న గంగకు పోనక్కర్లేదమ్మా. ఆడబిడ్డవు అంత దూరం వెళ్ళడం మంచిది కాదు. మన పూలవనాల్లో ఆడుకో అని అన్నాడనమాట. ఏకావలి తండ్రి మాటలు లక్ష్య పెట్టలేదు. యథాపూర్వకంగా ఈ గంగ ధరికే వస్తూ ఉండేది. అలాగే ఒకనాడు నేను, తాను, మరికొందరు పరిచారికులు రక్షక భటులు వెంటరాగా ఈ గంగా ఒడ్డుకు వచ్చింది. అందరం నదిలో పద్మాలతో ఆడుకుంటున్నాం. అంతలో ఒక రాక్షసుడు సేవకులతో వచ్చి ఏకావలిని తన వాహనం పైన బలవంతంగా ఎత్తుకుపోయి పక్కనే నన్ను ఉంచి తన పట్టణానికి తీసుకొని పోయాడు. మమ్మల్ని ఒక భవనంలో ఉంచి రక్షకులను రాక్షసులను దక్షులుగా ఏర్పాటు చేశాడు. అసలు వాడి పట్టణమే అలాంటిది. పాతాళంలో ఒక ప్రదేశాన ఉంది. అలాగ ఉంచి ఒకనాడు ఆ రాక్షసుడు నన్ను కొంచెం దూరాన ఉంచి, నీ చెలి నన్ను చేపట్టట్టు చేస్తావా? నన్ను తాను సుఖపెడితే నువ్వు కూడా చీకు చింత లేకుండా ఉండడానికి తగిన వాడిని ఒకరిని నీ దాసును చేస్తాను అని అన్నాడు. నేను వెంటనే చెప్పాను ధైర్యంగా, అది జరిగే పని కాదు. దాని మనస్సు నేను మళ్లించలేను. నువ్వే స్వయంగా చెప్పి చూడు అని అన్నాను. సరే అని వాడు ఏకావలితో తన కోరిక చెప్పాడు. ఆమె ఒప్పుకోలేదు.
నేను హైహయుణ్ణి మనస్సా వాచా వరించాను. ఇంకొకడు ఇంద్రుడైనా చంద్రుడైనా నా మనస్సు మారదు. ఆ మాటలకు వాడు సరే చూస్తాను అని ఏకావలిని అదిలించి మేమున్న ఇంటికి చుట్టూ దిట్టమైన కాపుదల ఏర్పాటు చేశాడు. అనగానే ఏకవీరుడు ఆశ్చర్యంగా అడిగాడు, అంత కాపుదల ఉన్న భవనం నుంచి ఎలాగ తప్పించుకొచ్చావు? మరొక సందేహం, నేనే హైహయుణ్ణి, ఇంకొకడు నేలపై వేరొకడున్నాడా? లేడనే నమ్మకం. మీ సఖి నన్ను వరించిందన్నమాట. మంచిది. మీ చెలి ఉన్న నగరానికి నాకు దారి చూపు. ఇప్పుడే వెళ్ళి ఆ కాలకేతుని కాలుని ఇంటికి పంపి మీ నెచ్చెలిని తీసుకుని వస్తాను అని ఏకవీరుడు అనగా యశోవతి, రాజకుమారా, చిన్నప్పుడు ఒక సిద్ధుడు నాకు మంత్రం ఉపదేశించాడు. సిద్ధుడు అంటే సామాన్యుడు కాడు, దత్తాత్రేయుడు. ఆ మంత్రం పేరు త్రిలోక తిలకం. కాలకేతుని నిర్బంధంలో ఉన్నప్పుడు ఆ దివ్య మంత్రను తదేక దీక్షతో జపించగా పరమేశ్వరి ధ్యానయోగంలో దర్శనమిచ్చి, బిడ్డ విచారించకు, నీవు తెల్లవారగానే గంగా తీరానికి వెళ్ళు. అక్కడ ఏకవీరుడు వస్తాడు. అతని వల్ల కాలకేతు మరణిస్తాడు. ఏకావలి సమేతుడవుతాడు అని సెలవిచ్చింది. ఆ విధంగానే నేను ఇక్కడికి వచ్చాను. నీవే ఏకవీరుడివా అని ఆశ్చర్యంగా యశోవతి అడిగింది. అవును అన్నాడు మన ఏకవీరుడు. వెంటనే యశోవతి మంత్రం ఉపదేశించింది. తత్మహిమ వల్ల ఏకవీరుడు కాలకేతుని నగరానికి త్రుటిలో వెళ్ళాడు. అంబ అనుగ్రహం వల్ల సైన్యం సమకూరింది. ఏకవీరుని చూసి రాక్షస భటులు పరువెత్తి కాలకేతునికి చెప్పారు. వాడు ఏకావలిని అడిగాడు, అతడెవడే ఉంటాడు అని. నిర్బంధంలో ఈ పన్నాగ భవనం నందున్న నాకు అతడెవడో ఏ విధంగా తెలుస్తుంది? వెళ్ళి నీవే తెలుసుకో అని మన ఏకావలి జవాబు చెప్పింది. వాడు క్రోధ తామ్రాక్షుడై ససైన్యుడై ఏకవీరుడిని ఎదిరించాడు. పరదేవత అనుగ్రహం, మంత్రశక్తి, సహజమైన రాజపౌరుషం సహాయంతో ఏకవీరుడు కాలకేతును చీల్చి చెండాడి ఏకావలి యశోవతులతో పాతాళం నుండి మానవలోకానికి వచ్చి యశోవతిని చూసి, ఇప్పుడు ఏం చేయవలసి ఉంటుంది అని అడిగాడు. ఆ జవరాలు చిరునవ్వు నవ్వి, మేము అస్వతంత్రులం. మా తండ్రికి మా చెల్లిని అప్పగించడం ఇప్పుడు కర్తవ్యం. తర్వాత ఆ రాజు వలన ఏదో పారితోషికం తీసుకొని సంతోషించు అని అన్నది. ఏకవీరుడు గ్రహించాడు. మంచిది పదండి అని ససైన్యుడై రబ్బిని యొక్క పురానికి పయనమయ్యాడు. అతని రాక చారుల వల్ల తెలిసి మంత్రి పురోహితాదులతో రాజు ఎదురు వచ్చి నగరికి సౌబహుమానంగా తోడుకొని వచ్చి వెళ్ళి తగిన విడిది ఇచ్చాడు. పురోహితుని నిర్ణయం ప్రకారం శుభముహూర్తాన ఏకవాలిని ఏకవీరునికి కన్యాదాన విధిని ఇచ్చి వైభవంగా వివాహం చేశాడు. తరువాత యశోవతి మనసెరిగి మంత్రి అంగీకారంతో ఆమెను ఏకావలితో సహా అల్లునికి అప్పగించాడు. ఏకవీరుడు వారితో స్వనగరానికి వచ్చి మహానందంగా ఉంటున్నాడు. కొంతకాలానికి ఏకావలి యందు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు కృతవీర్యుడు. ఆ కృతవీర్యుడు కొడుకే మన కార్తవ్య వీరార్జునుడు అనమాట. ఇది హైహయ వంశం యొక్క కథ. మనకి దీనికి మూలం వచ్చి inbrindavan.com, తర్వాత శ్రీదేవి భాగవతం 6వ స్కందం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.